పెడితే ఒక 3000 వేసుకోవాలి. అది కూడా 16, 17 టైంలో ఒకసారి, 18, 19 టైంలో ఒకసారి ఈ బీజేపీతో గొడవ పడ్డప్పుడు. అప్పటికి బోల్డ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి, ఇవ్వాల. ఆయన ముఖ్యమైనటువంటి వాటికి ఎవరెవరో లెక్క చూస్తారు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర హోంవర్క్. ఒక నాయకుడు ఎంత కష్టపడ్డాడు, ఎంత రిస్క్ తీసుకున్నాడు, క్యాస్ట్ ఈక్వేషన్ ఏంటి, దీని ప్రకారం అంతా ప్రిపేర్డ్ ఉంటాడు. ఆల్రెడీ ఆయన దగ్గర డేటా అంతా ఉంటది. నేను అనుకోవడం అదే చెప్తున్నాను కదా, వచ్చే నెలలో ఒక 500 ఇచ్చి, ఆ తర్వాత నెలలో ఒక 500 ఇచ్చి, అట్లాగా దశల వారీగా తీసుకెళ్తే అప్పుడు పేరు ఎప్పుడు డిబేట్ లో నడుస్తుంటది. ఒకేసారి మొత్తానికి ఇచ్చి పడేస్తే రేపు పొద్దు నుంచి నాకు రూమ్ లేదు, నాకు ఆఫీస్ లేదు, నాకు సీట్ లేదు, నాకు కుర్చీ లేదు, నాకు వెనకాల కారు ఇవ్వలేదు, ఈ గోలే నడుస్తుంటది. వీళ్ళు ఇది నేర్చుకుని ఇదంతా తేల్చుకునే లోపు పుణ్యకాలం గడిచిపోద్ది, పదవి కాలం అయిపోద్ది. వైసీపీలో అదే జరిగింది. వాళ్ళందరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, ఎవడో ఆస్వాదించిన వాడు లేడు. బోర్డు దాని మీద రాసుకుని, వెహికల్ మీద బోర్డు రాసుకుని తప్పించి ఏం లేదు, అంత మించి ఒరిగింది లేదు, ఏం లేదు. ఈయన అట్లా కాదు, గ్రౌండ్ లెవెల్ పని జరిగేలా చూస్తాడు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో పని జరిగేలా చూస్తాడు. అంటే వైసీపీ అంటే సింగిల్ గా పార్టీ కాబట్టి ఒక ఆయన ఆలస్యంగా నిర్ణయం తీసుకుని ముందు ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేశారు అనేది, బీజేపీ కూడా కొంతమంది సీనియర్ నాయకుల పేర్లు కూడా, సోమవీరాజు పేరు, విష్ణువర్ధన్ పేరు, ఇలా కొన్ని పేర్లు కూడా ఇచ్చారు అనేది. అది ఎంతవరకు వైరల్ తప్పించి దాని వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళు చెప్పినట్టు లేదు. అవన్నీ అంటే పార్టీలు ప్రిపేర్డ్ గా ఉండవు.